లిక్కర్ కేసులో తరువాత సిట్ ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళకు బహుశా సిట్ 3-4 రోజులు ముందే చెప్పేటట్టుంది తర్వాత ఏం చేయబోతున్నాము అని. అండ్ ఇదే కాదు, న్యాయస్థానానికి సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్లు కూడా బహుశా ఫస్ట్ వీళ్ళకి ఏమైనా కనుక సబ్మిట్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయమని చెబుతారేమో మనకు తెలియదు. కానీ న్యాయస్థానానికి ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేయకముందే వీళ్ళు ఏ ఛార్జ్ షీట్లో ఏ పేజ్ నెంబరు, అందులో ఏ పేరా, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు. అండ్ రాత్రిగానే డిబేట్లు పెట్టారు పెద్ద పెద్దగా, గంటలు. సోమవారం రోజు లిక్కర్ కేసులో బిగ్ మండే అట. అంతిమ లబ్ధిదారు ఎవరో సిట్ తేల్చేయబోతోందట. అంతిమ లబ్ధిదారు పేరు కూడా అందులో పొందుపరచబోతుందట. సోమవారం సిట్ ఛార్జ్ షీట్లో ఏమైపోతుందో వీళ్ళు దాంట్లో సమాచారం చెప్పేస్తూ ఉన్నారు. అంతిమ లబ్ధిదారు పేరు చెప్పేస్తున్నారట. తాజాగా సునీల్ రెడ్డి అనే ఒక న్యాయవాది ప్లస్ వ్యాపారవేత్త, ఆయన ఆఫీసు ఇళ్లలో సోదాలు జరిగాయి కదా, మొత్తం ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడట. ఆయన ద్వారానే మొత్తం అంతా మనీ అంతా రూటింగ్ జరిగిపోయిందట. సిట్టుకు ఆధారాలు దొరికేసాయట. కాబట్టి మండే లిక్కర్ డేలో బిగ్ డే అట లిక్కర్ కేసులో. సో వరుసపెట్టి గంటల డిబేట్లు. ఎక్కడా కూడా సిట్టు వీటిని ఖండించదు, లేకుంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఆశ్చర్యం, కోర్టుకు సబ్మిట్ చేయకముందే ఛార్జ్ షీట్లు ఏమంటారు, ఏమున్నాయి వీళ్ళు చెప్పేస్తుంటారండి బాబు. ఎట్లా సాధ్యమవుతుంది ఏమో మనకు తెలియదు. అయితే వీళ్ళు మండే బిగ్ డే సునీల్ రెడ్డి కార్యాలయంలో ఆధారాలు ఫైండ్ అవుట్ చేశారు, సాక్ష్యాలు ఫైండ్ అవుట్ చేశారు, అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ దొరికేశారని రకరకాల ప్రచారం చేస్తున్నారు కదా. దీని చుట్టూ ఈరోజు సాక్షి ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించుకుంటూ వచ్చారు. సునీల్ రెడ్డి కార్యాలయంలో సోదాల పేరుతో వెళ్ళిన సిట్టు ఏ విధంగా డ్రామాలాడింది అని చెప్పి వీళ్ళు కథనం రాసుకుంటూ వచ్చారు. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త, న్యాయవాది నర్రెడ్డి సునీల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడిందని, హైదరాబాద్ విశాఖపట్నంలోని ఆయన కార్యాలయంలో సిట్ అధికారులు సోదాల పేరుతో రద్దంతం చేశారని, సోదాలు నిర్వహించేందుకు ఉన్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వేధింపులు బెదిరింపులకు పాల్పడ్డారని, సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారని, సునీల్ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరపు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారని, కానీ వారిని సిట్ అధికారులు లోపలికి అనుమతించలేదని, దాదాపు 4 గంటల పాటు వారు కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్ అధికారులు అడ్డుకున్నారని, నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులను అనుమతించాలని, అందుకు భిన్నంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనక తప్పుడు సాక్ష్యాలను సృష్టించే కుతంత్రం ఉన్నట్లు స్పష్టమైందని, కార్యాలయంలోకి వెళ్ళేటప్పుడు సిట్ అధికారులు తమతో పాటు ఒక బ్యాగును లోపలికి తీసుకెళ్లారని, సోదాలు జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ వాహనం అక్కడికి చేరుకుందని, ఆ వాహనంలో కొన్ని బ్యాగులు ఇతర వస్తువులు ఉండడాన్ని చూసి సునీల్ రెడ్డి తరపు న్యాయవాదులు గేటు వద్దే అడ్డుకున్నారని, ఆ వాహనాన్ని ఎందుకు లోపలికి తీసుకువెళ్తున్నారని నిలదీసిన సిట్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదని, అంటే ఒక ప్రైవేట్ వాహనంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు అవన్నీ తీసుకొని వచ్చిందట. అంటే అవన్నీ కార్యాలయంలో పెట్టి అక్కడ స్వాధీనం చేసుకున్నారని సిట్టు చూపెడతాది అన్నది వీళ్ళ పాయింట్. ముందు ఒక బ్యాగును తమతో పాటు లోనికి తీసుకెళ్లిన అధికారులు ఆ తర్వాత ఈ ప్రైవేట్ వాహనంలోని మరికొన్ని బ్యాగులను, ఇతర వస్తువులను, ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లినట్లు తెలిసిందని, వీటిని సోదాల సమయంలో సునీల్ రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్లుగా కట్టుకథ వినిపించాలన్నది సిట్ అధికారుల ఉద్దేశమని, ఆ వాహనంలోనే సిట్కి సంబంధం లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఉన్నారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని స్పష్టంగా వెల్లడవుతుంది అంటూ సాక్షి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అదేందో సిట్టు ఎవరి దగ్గరకు సోదాలు చేసినా, ఎవరిని అరెస్ట్ చేసేకపోయినా వాళ్ళే మాస్టర్ మైండ్ అయిపోతారు. ఫస్ట్ కేసిరెడ్డి మాస్టర్ మైండ్ అయ్యారు, తర్వాత ధనంజయ రెడ్డి మాస్టర్ మైండ్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ అయ్యారు, గోవిందప్ప బాలాజీ మాస్టర్ మైండ్ అయ్యారు, తర్వాత మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయ్యారు, మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాస్టర్ మైండ్ అయ్యారు. అందరూ మాస్టర్ మైండ్ అయ్యారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఆధారం కూడా లేకపోతే ఇందులో కీలకంగా 3 వ్యక్తులను బెయిల్ ఇచ్చే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపించేసింది కోర్టు. తర్వాత వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరో సునీల్ రెడ్డి అని ఇంకొక ఆయన ఎవరో ఇచ్చారు, ఇప్పుడు ఆయన మాస్టర్ మైండ్ అయిపోయారట, ఆయన జగన్ సన్నిహితుడట. ఏందో ఈ పత్రికలు ఏందో, టీవీ ఛానల్ ఏందో, ఈ సిట్ ఏందో, వీళ్ళ విచారణలు ఏందో, వాళ్ళ వార్తలు ఏందో, ఈ కథలు ఏందో, జనాలను పిచ్చోళం చేయడం ఏందో ఏందో కానీ అండి.